ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఈజ్ నన్ రాజ్ కుమార్ గారు. హలో రాజ్ కుమార్ గారు, నమస్తే. నమస్తే నమస్తే. మీరు వచ్చిన టైం బాగుంది కాబట్టి మీకు మంచి సినిమాలే పడ్డాయి. కానీ ఈ 35 years ఈ కెరీర్లో చాలా తక్కువ సినిమాలు చేశాడనే చెప్పుకోవచ్చు. అంటే ఈ 35 years జర్నీ ఉన్న మీతో పాటు కంపేర్ చేసుకుని మీతో పాటు వచ్చిన ఆర్టిస్టులు అందరూ 100 కొద్ది సినిమాలు తీశారు. 200, 300, 500 కూడా టచ్ అయిన వాళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు. అంటే ఒక్కొక్క రోజు 2 షిఫ్ట్లు, 3 షిఫ్ట్లు, 5 షిఫ్ట్లు కూడా చేశారు కొంతమంది. అంత బిజీగా ఉండాలి మీరు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ అంత బిజీగా ఉండలేకపోవడానికి గల కారణం అంటే ఏమైనా గట్టిగా ఉందా సార్? కారణం అంటే ఏంటండి, ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక పాయింట్, భలే పాయింట్ అండి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఇండస్ట్రీ, నేను వచ్చిన టైంలో మేమందరం ఒక బ్యాచ్ ఉన్నాం. ఆ టైంలో నేను, శ్రీకాంత్, మన శ్రీకాంత్, ఇక్కడ తమిళ్లో విక్రమ్, తర్వాత అజిత్, తర్వాత తిరుడ దొంగ ఆనంద్. సో మేమందరం ఒక టైంలో వచ్చిన హీరోస్ సార్ మేమందరం ఆ టైం. సో శ్రీకాంత్ అన్న మీరు ఒక టైం. శ్రీకాంత్ నాకన్నా 1 year, 1.5 year, 2 years మ్యాక్సిమం. ఓకే. తను సీనియర్, నాకు సీనియర్ ఇది. తర్వాత ఆ గ్యాప్ నేను వచ్చాను. తర్వాత ఇంకా విక్రమ్ ఇక్కడ అప్పుడే వచ్చిన హీరో అనమాట. అజిత్ కూడా అదే టైంలోనే వచ్చాడు. ఇంకా మన ఆనంద్ అంటే దొంగ టైంలో ఇది వచ్చాడు అనమాట. ఓకే. సో మేమందరం ఇప్పుడు నేను విక్రమ్ మేమందరం ఏంటంటే మన నడిగర్ సంఘం కళా మాస్టర్ కోరియోగ్రాఫర్ దగ్గర మేము డ్యాన్స్ క్లాస్లో మేమందరం కొలీగ్స్ అనమాట. మేము కలిసి ఇది చేస్తునేవాళ్ళం అనమాట. నా ఫస్ట్ తమిళ్ పిక్చరు నేను అజిత్ కలిసి యాక్ట్ చేసాం. తెలుగులో పరువు ప్రతిష్ఠ సినిమా. పరువు ప్రతిష్ఠలో సుమన్ గారు, నేను హీరోలు అనమాట. సురేష్ కూడా ఉండేవాడు అందులో. సో తమిళ్లో సుమన్ గారి వేషం నేను చేశాను. నేను చేసిన వేషం అజిత్ చేశాడు అనమాట ఇక్కడ. ఓకే. సేమ్ డైరెక్టర్ విసి గుహనాథన్ గారు. దానికి ప్రొడ్యూసర్ వచ్చేసి మన ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు ఇక్కడ. ఓకే. సో నా ఫస్ట్ తమిళ్ ఫిలిమే మంచి సిల్వర్ జూబ్లీ ఫిలిం అది. నేను అజిత్ చేసాం అనమాట. తర్వాత విక్రమ్ నేను తెలుగులో బంగారు కుటుంబం ఇవన్నీ చేసాం. ఇంకో పిక్చర్ ఆకాంక్షను ఒకటి చేసాం. సో 2 పిక్చర్లు కలిసి వర్క్ చేసాం అనమాట. సో ఇట్లాగా ఆ టైంలో ఒక ఇది వచ్చాం. కానీ నాకేంటంటే ఈ చిరంజీవి గారి లాగా ఉంటాడు ఇదనేది స్టార్ట్ అయింది సార్ మధ్యలో ఆ టైంలో. దానివల్ల సినిమాలు తగ్గిపోయాయి. సినిమాలు తగ్గిపోవడం కాదు, వస్తానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే హీరోస్కి ఎప్పుడు స్టార్డమ్ వెరీ ఇంపార్టెంట్ అండి. హీరోస్కి ఎస్పెషల్లీ స్టార్డమ్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేసినా కూడా అదే ఇది కనిపించడము ఇవన్నీ ఏంటంటే నాకు కొంచెము ఒకలాగా అనిపించింది. మనం ఏం చేస్తున్నా అదే వస్తుంది, ఆ పేరే వస్తుంది మనకి. లేదు ఇదే కష్టం, మనం వేరే స్టేట్లో పడదాం అనేసి నేను కర్ణాటకకి వెళ్ళడం జరిగిందనమాట. దేవుడి దయ వల్ల కర్ణాటకలో కూడా అక్కడ ప్రేక్షకులందరూ నన్ను చాలా బాగా ఆదరించారు. వరుసగా 6 films నేను చేశాను అక్కడ, 6 సినిమాలు. కాకపోతే ఏంటంటే నేను చేసిన 6 సినిమాలు కూడా మన ఫ్యామిలీ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ సార్. అప్పుడే హీరోకి ఏంటంటే యాక్షన్ ఫిలిమ్స్ మాస్ ఇమేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక స్టార్డమ్ రావాలి హీరో కంటే మాస్ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకన్నా 1 year, 1.5 year ముందు సాయి కుమార్ గారిది అప్పుడు ఆ టైంలో పోలీస్ స్టోరీ ఇట్స్ ఎ వెరీ బిగ్ హిట్. సో ఒక మాస్ హీరో ఇమేజ్ వచ్చింది ఆయనకి ఆ టైంలో. సో మనకు అలాంటిది వచ్చినప్పుడే మనం నిలబడగలుగుతాం సార్. లేదంటే ఏమవుతుందంటే జస్ట్ అప్పట్లో ఒకప్పుడు మనకు శోభన్ బాబు గారు, జగపతి బాబు గారు లాంటి సినిమాలు ఉంటాయి చూడండి, ఫ్యామిలీ ఓరియంటెడ్, లేదా హీరో 2 హీరోయిన్లు, ఇలాగా అలాంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్సే అయ్యే ఉన్నాయి. అలా చేసుకుంటూ వస్తున్నా. అంటే ఒక మాస్ ఇమేజ్ అనేది రాలా నాకు. అంటే మీకు ఇష్టం ఆ మాస్ ఇమేజ్? ఆ మాస్ ఇమేజ్ వస్తేనే ఎప్పుడు కూడా ఒక మనం స్టార్డమ్ని క్రాస్ అవుతాం సార్ మనం. అవును. అది అక్కడ కూడా నాకు వరుస పెట్టి ఇలాంటి సినిమాలే వస్తున్నాయి. బాగా వస్తుంది, పేరు కూడా బాగా వస్తుంది, అది ఓకే. బట్ నేను ఎందుకు ఇంకా మనం ఇలాగే చేస్తున్నాం కానీ మాస్ పిక్చర్స్ తగలడం లేదే అని చెప్పేసి ఇది వచ్చిందన్నమాట. అంటే ఈ టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కో యాక్టర్స్ కూడా మిమ్మల్ని చూస్తుంటే చిరంజీవి గారి లాగే ఉందయ్యా, ఆయన చూస్తున్నట్టు ఆయనతో వర్క్ చేస్తున్నట్టు ఫీలింగ్ కలుగుతుందన్న ఇదికి వెళ్ళిపోయిందా ఒకనొక స్టేజ్లో? నిజం చెప్పండి. అవును సార్, అదే ఉంటుంది. ఇప్పుడు సాంగ్ చేస్తున్నాము,
సాంగ్ చేస్తుంటే మధ్యలో మన టెక్నీషియన్సే అప్పుడప్పుడు క్లాప్స్ కొట్టేస్తుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి టక్కని చిరంజీవి గారు గుర్తు రావడము, ఆ మూమెంట్స్. ఇంకోటి ఏంటంటే మామూలుగా సార్ని ఇమిటేట్ చేయడం, చిరంజీవి గారిని ఇమిటేట్ చేయడం అయితే తెలిసిపోతుంటుంది సార్. నేను ఇమిటేట్ చేయాల్సిన అవసరమే లేదు, అసలు ఏం చేసినా అలాగే కనపడుతుంటుంది అనమాట. స్టైల్ కూడా మేబీ ఆయనకి చేసిన కోరియోగ్రాఫర్సే నాకు చేస్తుండేవాళ్ళు అప్పట్లో. ఓకే, వాళ్ళ మూమెంట్స్ కొన్ని చోట్ల అవి సింక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి టైంలో నేను చెప్తున్నాను కదా రోషన్ గారు, నేను ఎప్పుడు ఆయనలాగా చేయాలని అవసరమే లేదు, అసలు వచ్చేస్తుంటుంది అనమాట, తెలిసిపోతూ అలాగా ఇదైపోతూ ఉంటుంది, న్యాచురల్గా వచ్చేస్తూ ఉంటుంది అది. ఓకే. సో ఇది దానికోసమని మధ్యలో నేను అప్పుడప్పుడు మీసం తీసేసి ఒకసారి హెయిర్ స్టైల్స్ మార్చి రకరకాలుగా ఏదో ట్రై చేశాను, కానీ కుదరలా. వద్దు, మళ్ళీ నార్మల్గా నాలాగా ఇప్పుడు నేనున్నాను, వితౌట్ మేకప్లో ఉన్నాను, అలాగ ఉన్నాను అనమాట. జస్ట్ ఇప్పుడు చూసినా కూడా అలాగే అంటారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అలాగే. బయటికి వెళ్ళినా కానీ ఎక్కువ బయటికి వెళ్తే ఫేస్ చేసేది చాలా ఉంటుంది కదా, అంటే మన తెలుగు స్టేట్స్ కదా నేను చెప్పేది, కేరళ కానీ కర్ణాటక కానీ ఎక్కడికి వెళ్ళినా సరే సార్, టక్కని ఫస్ట్ చూడగానే చిరంజీవి గారు అన్నట్టుగా చూస్తారు నన్ను. ఓకే. తర్వాత మెల్లగా ఆలోచించుకుంటారు, ఆయన కాదు ఈయన వేరే, అలాగే ఉన్నాడు అన్నట్టుగా అప్పుడు వచ్చి నవ్వు మొహంతో వచ్చి పలకరించడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇంకా కడపకి ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు లేదా మా గుంటకల్కి వెళ్ళినప్పుడు అయితే ఇంకా అసలు జనాలు ఓన్ వచ్చేస్తారు అసలు. ఎందుకంటే ఆ ఇమేజ్ అనేది అంత పవర్ఫుల్ ఇమేజ్ సార్. అది ఆయనకున్న స్టార్ ఇమేజ్ ఎవరికి ఉంది సార్, హీరోకి లేదు. అప్పుడు మీరు నమ్మరు, స్టార్టింగ్లో నేను మెడ్రాస్ వచ్చిన కొత్తలో అసలు బయట నా 2-3 సినిమాలు అయిపోయిన తర్వాత మన దీంట్లోకి అడుగు పెట్టగానే అసలు అంత క్రేజీగా వచ్చి పలకరించేవాళ్ళు అనమాట వచ్చేసి. ఎందుకంటే ఆయన అంత స్ట్రాంగ్ ఇమేజ్ ఆయన చిరంజీవి గారిది. సో అట్లా ఉండేది. అది మనం అలా కోరుకుంటే వచ్చేది కాదు, లేదంటే మనం ట్రై చేస్తే వచ్చేది కాదు, లేదంటే ఇంకోటి కాదు. ఇదంతా ఆయన దీంతో అలాగ వచ్చింది. ఆయన ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చారా మీరు కూడా? ఇన్స్పిరేషన్ ఇదంటే ఒక రకంగా అంటే అదే కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే తిరుపతిలో నాన్నగారు జాబ్ చేస్తుండేవారు అప్పుడు. ఆలయ శిఖరం అని సినిమా జరిగింది. మా ఫాదర్ ఏంటంటే ఆయన పాపం యాక్టర్ అవుదామని చాలా ట్రై చేసి ఆయనకు ఉద్యోగరీత్యా కుదరక ఆయన కుదరలా. బట్ ఆయన అవ్వలేదు, కానీ నేను అయిపోయా ఆర్టిస్ట్ని. ఆయన చాలా సినిమాలు చేశాడు. చిరంజీవి గారు హీరోగా ఉన్న సినిమాల్లో ఆయన విలన్గా ఇవన్నీ చేశారు. నాన్నగారు ఏం పేరు? శంకర్ నారాయణ. ఓకే. చేశారు, కానీ ఆయనకి ఉద్యోగరీత్యా ఆయనకి కుదరలా. అంటే చాలా కీ పోస్ట్లు ఆయన, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆయన. ఓకే. మున్సిపల్ దీంట్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనమాట ఆయన. సో ఆయనకి ఏంటంటే చాలా కీ పోస్ట్ అది. అన్ని రోజులు లీవ్ పెట్టేసి మెడ్రాస్కి వెళ్ళిపోవడం ఇవన్నీ ఏంటంటే ఆయనకి కొంచెం వాళ్ళ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి మెమోలు ఇవన్నీ రావడం. తర్వాత ఇంకా ఆయన మనకు కుదరదు, ఇంకా జాబ్కి ప్రాబ్లం అయినంత లెవెల్లో మనం ఇది చేసుకుంటే ఇంట్లో ఆడపిల్లలు పెద్దదవుతుంది, ఇంకా మనం ఈ టైంలో ఇంకా తమాషలు ఆడకూడదు అనేసి ఆయన వదిలేశారు ఆయన. ఓకే. ఈ సినిమా షూటింగ్లకి వెళ్ళేటప్పుడు మెడ్రాస్కి ఆయనతో పాటు నేను వచ్చేవాడిని ఆ టైంలో మెడ్రాస్కి. నేను ఆలయ శిఖరం షూటింగ్లో ఫస్ట్ చిరంజీవి గారిని చూసి ఒకలాంటి ఇది మనం కూడా అవ్వాలి హీరో అనే ఆలోచన రావడం అనేది అక్కడ చూసిన తర్వాతే వచ్చింది. యాక్చువల్గా నేను ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ కృష్ణ గారు. ఓకే. రామారావు గారన్నా కృష్ణ గారన్నా చాలా ఇష్టం నాకు. మేము చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనమాట మేము. మా ఫాదర్ ఏమో ఆయన అప్పట్లో ఈ రాయలసీమ జిల్లాలో ఏఎన్ఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఆయన. ఓకే. ఈ అనంతపూర్ జిల్లాకి వీటన్నిటికీ ఆయన అలా ఉండేవాడు ఆయన. ఓకే. ఇంట్లోనే 2 వర్గాలు అనమాట మాది. మేమేమో రామారావు గారు కృష్ణ గారి పార్టీ, ఆయనేమో నాగేశ్వరరావు గారు అనమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.